దూరదర్శన్ సప్తగిరి సమర్పించు ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః అంటోంది మనుస్మృతి. అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు మొదలైనవన్నీ మన నిత్య జీవితంలో ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలో అనే అంశాన్ని బోధిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఆచరించడం ద్వారా మన జీవనాన్ని ఎంతో గొప్పగా మనం జీవించగలుగుతాం. అయితే నిత్య జీవన విధానంలో ధర్మ అధర్మాలకు సంబంధించి అనేక సందేహాలు మనకి నిరంతరం కలుగుతూ ఉంటాయి. మరి ఈ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు చక్కటి వేదిక అయింది ధర్మ సందేహాలు కార్యక్రమం. ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో పాల్గొంటున్న విశిష్ట అతిథి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు, రచయిత, జ్యోతిష్య శాస్త్ర పండితులు అయిన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి గారి శిష్యులు మరియు భక్తులు బ్రహ్మర్షి పసుమర్తి కామేశ్వర శర్మ గారు. వారితో మాట్లాడి మన ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం. గురుగారు, మొదటి సందేహం, పుష్కరం అంటే ఏమిటి? పుష్కర స్నానానికి ఎందుకు అంత ప్రాముఖ్యత వివరించగలరు? హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధేనామభిత్రిభవతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. పుష్కరములు, వాటి ప్రాముఖ్యత. పుష్కరాలు కూడా రాబోతున్నాయి కనుక మంచి విశేషమే మనం చెప్పుకోవచ్చు. పుష్కరములు అంటే ఏమిటి అనేటువంటిది ముందర మనం తెలుసుకుని దాంట్లో నుంచి దాని విశిష్టతకి వెళదాం. పుష్కరములు, పుష్కరాతీతి పుష్కరం అని చెప్పవచ్చు అనేటువంటిది వ్యుత్పత్త్యార్థం. అంటే పోషించేటువంటివి అని అర్థం. ఎవరు పోషించేటువంటిది? జలములు మనని పోషిస్తాయి. ఎందుకంటే జలములనే మనం తాగి మన యొక్క జీవనాన్ని నడుపుకుంటాం. కాబట్టి ఏదన్నా మొట్టమొదటి జలం కావాలి. పంచభూతములలో జలము ముఖ్యమైనటువంటిది. అసలు జలములు అంటే ఏమిటి? పుష్కరాతీతి పుష్కరం అంటే జలములు. జలములు అనేటువంటి దానికి కూడా మనం తెలుసుకుందాం. జ అంటే ఏమిటి? పుట్టుక. ల అంటే లయము. జలము అంటే పుట్టుక, లయము రెండు కూడా దాంట్లోనే తెలుపుతుండేటువంటిది జలము అని అర్థం. అది ఈశ్వరుని యొక్క కృపా కటాక్షములు. ఈశ్వరుడికి అష్టమూర్తి అని పేరుంది. పరమశివుడికి అష్టమూర్తి అని పేరు. అంటే పంచభూతములు అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, ఇవి 5 పంచభూతాలు. పంచభూతములు తర్వాత సూర్యుడు, చంద్రుడు, జీవుడు, ఈ ముగ్గురు. ఇవి 5, ఇవి 3, 8. ఈ మూడింటితోటి నిరాకారమైనటువంటి యొక్క పరమాత్మ, అంటే నిరాకార నిరంజన పరబ్రహ్మతత్వమైనటువంటి యొక్క పరమాత్మ ఈ 8 అష్టమూర్తిగా శివుడు సాకారంగా మనం పూజలు అందుకుంటూ ఉన్నాడు. కనుక ఈ మొట్టమొదటిగా ఉండేటువంటిది, సృష్టికి మొట్టమొదటిగా ఉన్నది జలములు అని చెప్పినని మనకి వేదం చెప్తుంది. అంజలినా పురస్తాదుపాదధాతు అని మొట్టమొదటి వేదంలో తైత్రీయ ఆరణ్యకంలో చెప్పారు. అంటే ఒక మహాపురుషుడు అక్కడ అంత జలమయం, చీకటి జలమయంగా ఉండేటువంటి దాంట్లో ఒక జలాన్ని ఇలా తీసుకుని ఇలా వదిలేశాడు ఆయన. జలాన్ని అంజలి అంటే దోసిలతోటి ఒక నీళ్లు తీసుకుని అలా వదిలాడు. అవి ఎక్కడైతే పడ్డాయో అక్కడి నుంచి ఒక మహావెలుగు వచ్చింది. సాప్రాచేదికు, అదే తూర్పు దిక్కు అన్నారు. అక్కడి నుంచే సూర్యుడు ఉదయించాడు. చూసారా? కాబట్టి మొత్తం అంతటికీ కూడా మొట్టమొదటిది జలములు. అంటే జలములకి అంత శక్తి ఉన్నది. అటువంటి జలముల్ని మనమందరం కూడా పుచ్చుకుని పోషయతీతి పుష్కర అన్నారు కదా. కాబట్టి
జలములు మనని పోషిస్తున్నాయి. అంటే మనము జలముల చేత పోషింపబడుతున్నాము. దీనికి ప్రాముఖ్యత ఎలా వచ్చింది అని చెప్పనని, ఒకానొకప్పుడు తుందిలుడు అనేటువంటి ఒక ధర్మజ్ఞుడు ఉండేవాడు. తుందిలుడు ఆయన జపము తపము చేసుకుంటూ చక్కటి అనుష్ఠానపరుడు, తపస్సంపన్నుడు. ఆయన మహాశివుడి గురించి, పరమేశ్వరుని గురించి తపస్సు చేశాడు. తపస్సు చేసి హరహర నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః ఇలా అభిషేకించి ఆయన ఆరాధించి తపస్సు చేసి ఉపాసన చేశాడు. తుందిరుడు అనేటువంటి వాడు పరమేశ్వరుని గురించి. పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమయ్యి ఏమిటయ్యా నీకు ఏ కోరికతోటి ఇప్పుడు చేస్తున్నావు అని చెప్పని అన్నాడు. అంటే పరమేశ్వర, నీతోనే నేను ఎప్పుడు కూడా ఉండేటువంటి కోరిక నాకున్నదండి అని అంటారు. ఇదే రాక్షసులైతే ఎప్పుడు కూడా నేను ఎవరి చేత, వారి చేత, వీరి చేత, ఎవరి చేత మేము చంపబడకూడదు అని వాడికి ఎప్పుడు చావంటే భయం. అందువలన రాక్షసులు ఎప్పుడు కూడా దేంట్లో వాడు కోరిన వరములన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఏ పురాణాలు చూసినా ఏం చూసినప్పటికీ కూడా నాకు సావు లేకుండా చూడవలసిందే అని కోరతారు. వాడు బ్రహ్మను కూర్చున్నా, శివుడిని కూర్చి తపస్సు చేసినా. కానీ ఈ తుందిరుడు అనేటువంటి వాడు సాత్విక సంపన్నుడు, శుద్ధతత్వ సంబంధుడైనటువంటి వాడు. కాబట్టి పరమేశ్వర, ఈశ్వర కటాక్షించావయ్యా నాయన తండ్రి, కాబట్టి నీలోనే ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించవలసింది అని చెప్పని అన్నాడు. ఇందాక మనం చెప్పుకున్నాం అష్టమూర్తి ఈ పరమశివుడు అని చెప్పినని. అష్టమూర్తుల్లో పంచభూతాలు ఉన్నాయని చెప్పుకున్నాం. పంచభూతాల్లో జలములు. కాబట్టి ఈ జలములకి అధిపతిగా చేశాడు తుందిలుడిని ఈశ్వరుడు. అది వారి యొక్క అదృష్టం. కాబట్టి ఆ జలములన్నీ కూడా తుందిరుడు అధీనంలోనే ఉంటాయి. పుష్కరుడు అన్నమాట. తర్వాత కొద్ది కాలానికి బ్రహ్మగారు సృష్టి చేస్తూ ఉంటే ఆయనకి ఈ ఉదకములు కావలసి వచ్చినాయి. పుష్కరుడికి, పుష్కరుడు అధీనంలో ఉన్నాయి. ఆయనకి నీళ్లు కావలసి వస్తే పరమేశ్వరుని గురించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే ఆ నీటికి ఇప్పుడు ఎవరు అధిపతిగా ఉన్నాడు? పుష్కరుడే. కనుక ఆ పుష్కరుణ్ణి ఈ యొక్క బ్రహ్మగారి దగ్గర ఉండటానికి అనుమతించాడు ఆయన. ఆ బ్రహ్మగారి కమండలంలో ఉండేవాడు ఈయన. తర్వాత చాలా ఇలా జరుగుతూ ఉండగా గురువుగారు ఆయన ఏంటంటే మనకి 12 రాశులు ఉన్నాయి. అంటే 27 నక్షత్రాలు ఉన్నాయి. 27 నక్షత్రాల్లోనూ ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 27 × 4 అంటే 108 పాదాలు. 108 పాదాలని 12 రాసులు అనమాట. 12 పెట్టి భాగానించారు. అంటే 9 పాదాలు ఉంటాయి. ఈ 9 పాదాలతోటి ఏర్పడేటువంటిది ఒక రాశులైంది. అంటే మేషరాశి. అశ్విని భరణి కృత్తిగా పాదం మేషం. అశ్విని నక్షత్రం 4, భరణి 4, కృత్తిక 1 పాదం. 9 పాదాలు కలిసినటువంటి దాన్ని మేషరాశి అన్నారు. ఇలా 12 రాశులు, మేషం దగ్గర నుంచి మీనం దాకా 12 రాశులు. ఈ 12 రాశుల్లో కూడా నవగ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడు అవి స్టాటిక్గా ఉండవు. ఎప్పుడు దే విల్ బి ఆల్వేస్ ఇన్ మొమెంటం. ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. ఆ తిరగటంలో ఈ గురువుగారు ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళేటప్పటికి 365 రోజులు, అంటే ఒక సంవత్సరం. అంటే ఒక సంవత్సరానికి ఒక్కొక్క రాశిలో ఉంటాడు ఆయన. ఆ రాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశికి ఒక విధమైనటువంటి యొక్క ప్రాముఖ్యత లభిస్తుంది. ఆయన ఏమన్నాడంటే, ఈ బ్రహ్మగారితో వెళ్ళినటువంటి యొక్క ఈ పుష్కరుడు ఉన్నాడే, ఈ గురువుగారు కూడా దాంట్లో పెడితే ఒక్కొక్క నదికి పుష్కరములు అని ఏర్పడతాయి. అప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళటానికి బ్రహ్మగారితో సహా పెడతాను అని చెప్పని అన్నాడు గురువు ఆయన పుష్కరుడు. ఆ ఈశ్వరుడు అనుగ్రహిస్తే ఏమన్నాడంటే, నాయనా నువ్వు ఈయన కమండలంలోకి నుంచి ఆ గురువుగారి దగ్గరికి కూడా వెళ్ళు అని చెప్పనని అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడంటే, అప్పుడు నేను బ్రహ్మగారితో కమండలంలో ఉంటానని చెప్పనని అంటంతో అప్పుడు ఒక ఏర్పాటు జరిగింది. ఏమిటా ఏర్పాటు అని చెప్పనంటే, గురువు ఏ రాశిలో అయితే ఉంటాడో, ఏ రాశిలో ప్రవేశం చేస్తాడో
ఆ రాశికి మొట్టమొదటి 12 రోజులు అసలు గురువుగారి సంక్షేపం మూడు 12 రోజులు ఇది అంటే 2 1 3 గురువుగారి సంఖ్య 3 అది 12 రోజుల్లో ఉండేటువంటి యొక్క ఆంతర్యం 12 రోజులు పుష్కరములు అంటే ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి రావడానికి ఆయనకి 1 సంవత్సరం పడుతుంది. మేషరాశిలో కనుక వదిలేటట్లయితే గురువుగారు ఒక నదికి పుష్కరాలు ఏర్పడతాయి అని అప్పుడు ఏమన్నాడంటే గురువుగారు ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి మారేటప్పుడు ఒక 12 రోజులు ఆయనతో పాటుగా నేను ఉంటాను అని చెప్పని అన్నాడు. అది ఆయన ఇచ్చినటువంటి సడలింపు కొద్దిగా. అంటే నాతో పాటుగా ఈ బ్రహ్మాది దేవతలు అందరూ కూడా ఆ నది అక్కడే ఉంటారు అని చెప్పని అన్నాడు. కనుక ఇప్పుడు గురువుగారు మేషరాశిలో ప్రవేశం చేశాడు అనుకోండి. మేషరాశిలో ప్రవేశించినప్పుడు 12 రాశుల్లో తిరిగినప్పుడు ఒక్కొక్క నదికి కూడా ప్రాముఖ్యత ఉన్నది. మేషరాశిలో ప్రవేశం చేసినప్పుడు గురువుగారు గంగా నదికి పుష్కరములు ఏర్పడుతున్నాయి. అంటే ఆ మొట్టమొదటి 12 రోజులు కూడా ఈ పుష్కరుడితో పాటు బ్రహ్మాది దేవతలు 33 కోట్ల దేవతలు అందరూ కూడా పితృదేవతలతో సహా ఆ దాంట్లో ఉంటారు గంగానదికి. ఎప్పుడైతే దైవ సంబంధమైనటువంటి యొక్క విశేషాలన్నీ కూడా వచ్చినాయో ఆ నదికి ఒక ప్రాముఖ్యత ఏర్పడుతుంది న్యాయంగా. కాబట్టి ఆ అందరి యొక్క ఆశీస్సులు మనకి లభిస్తాయి దాంట్లో కనుక మనం స్నానం చేసినట్టయితే. నదీ స్నానం ముఖ్యంగా మనకి అంత బాహ్య శుద్ధి అంతఃశుద్ధి 2 ఏర్పడతాయి. అంతఃశుద్ధి బాహ్య శుద్ధి ఆ నీళ్ళల్లో మనం స్నానం చేసినట్టయితే ఆ నీళ్ళల్లో ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి యొక్క ఉష్ణం ఉంటుంది. నీళ్ళల్లో ఉష్ణం ఉంటుంది. ఎందుకని ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్య పృథివీ పృథివ్యా ఓషధేభ్యో అన్నం అన్నాత్ పురుష అలా గ్రేడేషన్స్గా ఒకదాని తర్వాత పుట్టింది. కనుక ఇప్పుడు ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలములు పుట్టినాయి. మనం ఏమనుకుంటామంటే అగ్నిని చల్లార్చడానికి నీళ్లు ఉపయోగిస్తాం. అది అందరికీ తెలిసినటువంటి విషయం కామన్గా. కానీ జలములు పుట్టింది అగ్ని నుంచి. ఇది మనకి చాలా గొప్ప విషయం వేదం చెప్పినటువంటిది ఇక్కడ కావాలి మనకి. ఇప్పుడు బాగా 72లో అనుకుంటాను నాకు తెలిసినంత సబ్జెక్ట్ కరెక్షన్ 77లో పెద్ద ఉప్పెన వచ్చింది మనకి. ఆ దివిసీమలో ఉవ్వెత్తున సముద్రంలోంచి విపరీతమైన పైకి మంటలు వచ్చినాయి. నీళ్ళలోంచి మంటలు రావడం ఏమిటండి అని అంటే అదే వేదం చెప్పింది. జలములకే స్థానం అగ్ని. అగ్నేరాపహ ఆపహ అంటే నీళ్లు ఉదకములు జలములు అని చెప్పినని అగ్నిలో నుంచి జలములు వచ్చినాయి. కనుక మనం స్నానం చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే ఆ వేడి మన శరీరంలోకి వెళుతుంది. ఆ శరీరంలోకి వెళ్ళినప్పుడు మనలో ఒక విధమైనటువంటి యొక్క మంచి చక్కటి వైబ్రేషన్స్ వస్తాయి. అంటే నెగిటివ్ ఆలోచనలు అన్నీ కూడా పోయి పాజిటివ్ ఆలోచనలు మన శరీరంలోకి ప్రవేశింపబడతాయి. అది నదీ స్నానం యొక్క శ్రేష్టత. అందులో ముఖ్యంగా ఏ నదికైతే పుష్కరాలు ఏర్పడతాయో అంటే గురువుగారు ఏ రాశిలో ప్రవేశం చేస్తే ఆ రాశికి ఒక పుష్కరం ఏర్పడుతుంది అని చెప్పనని శాస్త్రం. ఏ నదికి అయిందో అది శాస్త్రం చెబుతుంది. అంటే గురువుగారు ఉదాహరణకి గురువుగారు మేషరాశిలో ప్రవేశం చేస్తే గంగా నదికి పుష్కరములు ఏర్పడతాయి. సింహరాశిలో ప్రవేశం చేసినట్లయితే గోదావరి నదికి పుష్కరములు ఏర్పడతాయి. కన్యా రాశిలో ప్రవేశం చేస్తే మనకి కృష్ణానదికి పుష్కరములు ఏర్పడతాయి. ఒక్కొక్క రాశిలో గురువుగారు 1 సంవత్సరం ఉంటాడు. కనుక కన్యా రాశిలో ఉండేటువంటి యొక్క గురువుగారికి ఇక్కడ కృష్ణా పుష్కరములు ఏర్పడితే మళ్ళా అన్ని రాశులు తిరిగి మళ్ళా కన్యా రాశిలోకి రావడానికి ఎంతకాలం పడుతుందండి? 12 సంవత్సరాలు పడుతుంది. 12 సంవత్సరాలకి పుష్కరము అని పేరు. అలా పుష్కరములు ఒక పుష్కరం అంటే 12 సంవత్సరాలని కూడా అర్థం ఉన్నది. కాబట్టి గురువుగారు ఇవన్నీ తిరిగి ఒక చోటికి మళ్ళా ఆ యొక్క రాశికి వచ్చేటప్పటికి పుష్కరములు అంటారు. అంటే 12 సంవత్సరములకు ఒక మాట ఒక నదికి పుష్కరములు ఏర్పడతాయి గురువుగారి యొక్క సంచార ప్రభావం మూలంగా. ఇప్పుడు నదీ స్నానం వల్ల ఉపయోగం ఏమిటి? పుష్కరముల్లోనే ఎందుకు చేస్తే ఉపయోగం అనేటువంటి దాన్ని సబ్జెక్టులో మనం ఉన్నాం. అంటే అది ఆ నదులన్నిటిలో కూడా ఆ సమయంలో బ్రహ్మాది దేవతలు అందరూ కూడా ఈ యొక్క పుష్కరుడితో సహా గురువుగారితో సహా
అన్ని యొక్క రాస్యాధిపతులతో సహా ఆ నదిలోనే ఉంటారు వాళ్ళు నివాసం. ఎన్ని రోజులు? 12 రోజులు ఉంటారు. మొదటి 12 రోజులు ఉంటారు. ఆ 12 రోజుల్లో వీళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది. అసలు ఒరిజినల్గా నదిలోనే అగ్ని ఉంటుంది, నీళ్లల్లో అగ్ని ఉంటుంది. అందుకని వేదం ఏం చెప్పిందంటే నాప్సుమోత్ర పురీషం కుర్యాత్ న నిష్ఠీవేత్ న విభసనస్రాయాత్ గుహ్యోవా ఏషో అగ్ని అంది. గుహ్యోవా, గుహ్యం అంటే రహస్యము, అంటే నీకు కనపడనటువంటిది రహస్యం. నీకు కనపడనటువంటిది రహస్యంగా ఏముంటుంది దాంట్లో? గుహ్యోవా ఏషో అగ్ని, అగ్ని ఉంటుంది. ఎక్కడ? నీళ్లలో. కాబట్టి మనం ఇప్పుడు బయట నుంచి వెళ్ళినటువంటి వాళ్ళం అగ్నిలో ఆ నీళ్ళల్లోకి దిగంగానే మనకి ఎవరికైనప్పటికీ కూడా మన ఇక్కడ ఉండేటువంటి టెంపరేచర్కి దాంట్లో ఉండేటువంటి యొక్క అగ్నిలో ఉండేటువంటి నీళ్ళల్లో ఉండే అగ్నికి సంబంధ బాంధవ్యాలుండి అక్కడ ఎవరికైనా సరే దాంట్లో దిగంగానే నదిలో ఆ అగ్నిలో నీళ్లల్లో అగ్ని ఉండటం మూలంగా పాస్ పోసుకోవాలనిపించేటువంటి ఒక సెన్సేషన్ జరుగుతుంది కిడ్నీస్ ప్రభావంతో ఆ అగ్నికి. కానీ పోయుడు రౌరవాద నరకములు చెందుతారు. అది మనం తెలుసుకునేటువంటి ఒక విషయం. అది మంచిది కూడాను. నదీ కాలుష్యాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది ఒక పాయింట్. కనుక ఆ అగ్ని సంబంధమైనటువంటి దాంట్లో మనం చేస్తే శరీరంలో ఉండేటువంటి యొక్క రుగ్మతలన్నీ కూడా పోతాయి. ఈ బ్రహ్మాది దేవతలందరూ కూడా అక్కడే ఉంటారు కాబట్టి ఆ స్నానం చేయంగానే మనలో ఒక విధమైనటువంటి యొక్క మంచి చక్కటి ఆలోచనలు వస్తాయి. సాత్విక సాధన కలుగుతుంది. దానివలన మనకి చక్కటి భావనలు వస్తాయి. సాత్విక సాధన పవిత్రమైనటువంటి యొక్క భావనలు కలుగుతాయి. తర్వాత నిర్మలమైనటువంటి యొక్క మనకి హృదయం కలుగుతుంది. దానివలన నిశ్చలమైనటువంటి యొక్క మనస్సు లభిస్తుంది. చూసారా? సాత్విక సాధన, పవిత్ర భావన, నిర్మల హృదయం, నిశ్చల మనస్సు ఇన్ని ఏర్పడతాయి మనకి ఈ యొక్క పుష్కరముల్లో. ఆ 12 రోజుల్లో స్నానం చేసినందువలన ఏ రోజైనా స్నానం చేయవచ్చు. దీనికి మనం తోసుకొని మొట్టమొదటి రోజునే చేసేస్తే బాగా ఒక కిలోలు పుణ్యం వస్తుంది కాబట్టి మొదటి రోజునే మనం చేయాలని చెప్పి తోసుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఆ 12 రోజుల్లో ఎప్పుడైనా చేయవచ్చు. చివరికి మళ్ళా సంవత్సరము అయిపోయిన తర్వాత ఆయన మళ్ళా పక్క రాశిలోకి వెళ్తాడు. ఆ పక్క రాశిలోకి గురువుగారు ప్రవేశం చేసిన మేషం తర్వాత వృషభానికి వెళ్తాడు. అంటే వృషభానికి వెళ్ళటానికి ముందుగా ఒక 12 రోజులు. ఆ 12 రోజులు కూడా చాలా పవిత్రమైనదే. మళ్ళీ ఈ మొట్టమొదటి ప్రవేశించినప్పుడు 12 రోజుల్లోనూ ఏ విధంగానైతే పుష్కరుడు బ్రహ్మాది దేవతలు అందరూ కూడా ఉంటారో ఆ విధంగానే అంచె పుష్కరములు అంటారు వాటిని. ఆ నదికి ఆ 12 రోజులు కూడా ప్రాముఖ్యత వహిస్తాయి. అంటే ఈ 12 రోజుల్లో మొట్టమొదట ప్రవేశించినప్పుడు మనం స్నానం చేయలేకపోయినాము అనుకునేటువంటి వారందరూ కూడా అంచె పుష్కరాల్లో కూడా చేయవచ్చును. అది పుష్కరముల యొక్క విశేషం. పుష్కరములు ఎలా ఏర్పడతాయి దానికి విశేషాలు మనం చెప్పుకున్నాం. ఇంకా విధులు ఏమిటి దాంట్లో అని కూడా మనం చెప్పుకుందాం. ఇప్పుడు పుష్కరాల్లో విధులు ఏమిటి చేస్తారు? ముఖ్యంగా పుష్కరాలు ఏంటంటే ఇలాంటి మనకి దైవ కార్యక్రమాలకి కూడా ఎంతో ప్రాముఖ్యత వహిస్తుంది. అంతే ప్రాముఖ్యత పితృ కార్యములకు కూడా ఉపయోగపడుతుంది ఈ యొక్క దీంట్లో. ఏమిటి పితృకార్యాల్లో మనకు చేసేటువంటి విశేషాలు అని చెప్పనంటే పోయినటువంటి వాళ్ళకి తర్పణాలు ఇస్తారు. తీర్థవిధి అని పెడతారు. అది 2-3 రకాలుగా ఉంటుంది. ఒకటి బియ్య పిండితో చేసి ఆ పిండాలన్నీ కూడా చేసి మన తండ్రి, తాతలు, ముత్తాతలు ఇటుపక్క అటుపక్క చాలా వర్గత్రయం ఉంటుంది. వాళ్ళందరికీ కూడా పెట్టిస్తే వాళ్ళు ధరిస్తారు అని. వాళ్ళు ధరించడం ఏమిటండి? అది కూడా ఒక అర్థం ఉండాలిగా, మనకి తెలియాలి కదా. మరి వాళ్ళు ధరించడం అంటే ఈ జీవి పోయిన తర్వాత చంద్రలోకానికి వెళ్తాడు. అక్కడ పుణ్యపాప ఫలితాలన్నీ కూడా నరకంలో వాటిల్లో అనుభవించేసేసి మళ్ళా వాడు చేసుకున్నటువంటి యొక్క పుణ్యాన్ని బట్టి నరజన్మ వస్తే రావచ్చు. నరజన్మని మనం ఇప్పుడు ఎన్నో జన్మల తర్వాత 1,00,000 జన్మల తర్వాత మనం ఇదిగో ఈ జన్మని నరజన్మని పొందాం. జంతువునాం నరజన్మ దుర్లభం. మనం జంతువులమే. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. నరజన్మని మనం పొందాం. కానీ ఈ నరజన్మని కూడా మళ్ళీ వచ్చే జన్మకి నరజన్మే రావాలంటే మనం మంచి పనులు చేసుకోవాలి. ఈ జన్మని సార్థకత చేసుకోవాలి.
మనం చుట్టూ ఉండేటువంటి యొక్క సంఘానికి మనం మేలు కోరుకోవాలి. చూసారా? కాబట్టి అటువంటిది మంచి పుణ్యకార్యక్రమాలు చేసి మన సంఘానికి కూడా మనం ఉంటున్నటువంటి దానికి కొంత మేలు చేకూర్చినట్టయితే ఏది నిస్వార్థంగా మనం వాళ్ళు కూడా బాగుండాలి, వాళ్ళ బాగులో మన బాగు కూడా ఉంది అనేటువంటి యొక్క దాన్ని మనం ఆలోచన చేసుకొని మంచి పనులు చేస్తూ ఉంటే మళ్ళా నరజన్మ వస్తుంది మనకి. లేకపోతే కుక్కో నక్కో పిల్లి ఎట్లా పుడతాము. కాబట్టి ఈ నరజన్మ ఏ విధంగా పుడతాడంటే పుణ్యపాప విశేషాన్ని అనుభవించేసిన తర్వాత వర్షధారల గుండా కానీ లేకపోతే చంద్ర కిరణముల ద్వారా కానీ ఈ జీవుడు మళ్ళా పంట పొలాల్లో ప్రవేశం చెబుతాడు. అందుకనే వర్షతిన ధావేత్ అన్నది వేదం. అంటే ఆ వర్షంలో ధారలకుండా వాళ్ళు వచ్చి పంట పొలాల్లోనే పడతారు. కానీ వర్షంలో తడిస్తే మనకి ఎటువంటి వాడు ఆ వర్షధారలకుండా వచ్చి నేనెత్తిన పడతాడోనని భయపడి పెద్దవాళ్ళందరూ కూడా వేదం చెప్పినటువంటి దాన్ని అమలు పరుస్తారు. ఎప్పుడైనా ఒక ఆచ్ఛాదన అయినా ఉండాలి మనకి వర్షంలో వెళ్ళేటప్పుడు. సైంటిఫిక్గా మనకి అది జలుబు చేస్తుందని వైద్య రీత్యా కూడా ఉంటుంది. రెండు మిళితమే ఎప్పుడు కూడా. అటు వైద్య శాస్త్రానికి ఇటు జ్యోతిష్ శాస్త్రానికి మన ధర్మశాస్త్రాలు అన్నీ కూడా కలిపే ఉంటాయి విడమరిచి మనం చదువుకుంటే. కాబట్టి అటువంటి దీంట్లో ఈ జీవుడు కిందకి వస్తూ ఉంటాడు. వచ్చి ఆ దీంట్లో ధాన్యంలో ప్రవేశిస్తాడు. ధాన్యంలో ప్రవేశించిన తర్వాత స్త్రీ పురుషులు ఇద్దరు కూడా దాన్ని తింటారు. తింటున్నప్పుడు శుక్ల శోణితములుగా వీళ్ళిద్దరిలోనూ మారుతాయి రక్తంలో కలిసి. అది అప్పుడు మళ్ళా సంతానోత్పత్తి జరుగుతుంది వాళ్ళకి. అలా పుడతాడనమాట ఈ జీవుడు. వెళ్ళినటువంటి జీవుడు ఇలా పుడతాడు. ఇవన్నీ మళ్ళా తిరగకుండా ఒక మార్గం ఉంది. ఏమిటి ఆ మార్గం అంటే సూర్యాత్మ జగత సశుషస్తేతి అన్నది వేదం. అంటే సూర్యుని యొక్క ఆ లోకంలో నుంచి సూర్య వెలుగుతోటి మనం ఈ యొక్క లోకానికి వచ్చాం. సూర్య ఆత్మ జగత సశుషస్తేతి. సూర్యుని యొక్క ఆత్మస్వరూపులు మనం అంతా కూడా. కాబట్టి ఆ సూర్యుడి లోకంలో నుంచే మనం వచ్చాం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి మనం? మన ఇంటికి మనం వెళ్తాం ఎక్కడి నుంచి వచ్చినా కానీ. కనుక మళ్ళా సూర్యలోకంలోకే వెళ్ళాలి. అదే మోక్షము, అంతకంటే ఏం లేదు. ఆ సూర్యలోకంలోకి వెళ్ళటానికే ఈ జీవుడే ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళం. ఇదిగో ఇందాక చెప్పినటువంటి యొక్క క్రమంలో మళ్ళీ ఈ దీంట్లోకి వచ్చాం. ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ కూడా మళ్ళీ సూర్యలోకానికి వెడుతున్నంత వరకు కూడా పుడుతూ ఉంటాం, పోతూ ఉంటాం, పుడుతూ ఉంటాం, పోతూ ఉంటాం. సూర్యలోకాన్ని చేరుకోవాలి. అంటే మనలో ఉండేటువంటిది సూర్యుని యొక్క వెలుగు. అందరిలో ఉన్నది సూర్య వెలుగే. స్త్రీలు పురుషులు ఏ జాతి వర్ణ వర్గ భేదం ఏమీ లేదు. అందరిలో ఉండేటువంటిది సూర్యుని యొక్క ఆ యొక్క ప్రభావమే, ఆ తేజస్సే ఉంటుంది. ఆ తేజస్సుతోటి మనం పుట్టాం. మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఈ వెళ్ళాలి అంటే ఇక్కడే పుష్కరాలకు సంబంధమైనటువంటి యొక్క విశేషం చెప్పబోతూ ఉన్నాను. అంటే అక్కడికి వెళ్ళేటప్పుడు మనకి ఎలా పెడతాము? దారులు ఉన్నాయి. అన్ని దారుల గుండా కాకుండా మళ్ళా పుట్టి మళ్ళా చేరేటప్పుడు కాకుండా రెండు విధాలైనటువంటి యొక్క విశేషాల్లో ఆ పుట్టినటువంటి పోయినటువంటి వాడు సరాసరి సూర్యలోకాన్ని చేరుకునేటువంటి యొక్క అవకాశములు ఉన్నాయి. అది ఏమిటి? మొదటిది ఏమిటంటే వాడు చేసుకున్నటువంటి యొక్క పుణ్య విశేషం చేత, తపస్సంపన్నత చేత, ఇహలోకంలో జరుడుగా ఉన్నప్పుడు చేసుకున్నట్టు దాని చేత అటు నుంచి చంద్రలోకం నుంచి సరాసరి సూర్యలోకంలోకి వెళ్తాడు. ఈ సమాజానికి వాడు చేసినటువంటి యొక్క నిస్వార్థమైనటువంటి యొక్క సేవలతోటి, మంచి పనులతోటి అతను చేసినటువంటి దానికి అటు వెళ్తాడు. ఈ జీవుడు మన శరీరంలో ఉండంగానే ఈ శరీరాన్ని పరమాత్ముడి వైపు కొద్దిసేపు అయినా తిప్పి ఆ పరమాత్ముడిలో నిమగ్నమయ్యి ఆధ్యాత్మికతను చేసుకుంటే జీవుడికి పుణ్యం వస్తుంది. వాడు అట్నుంచి అటే వెళ్తాడు. మళ్ళా కిందకి పునరభిజననం ఉండదు. ఇది లేదు. నాపోటి వాడు చాలా దుర్మార్గాలన్నీ చేసి మళ్ళా పుట్టాడు అనుకోండి ఈ యొక్క నరజన్మకి. వీడు తరించేది ఎట్లాగో అని చెప్పనంటే ఇదిగో ఈ పుష్కరములలో మన సంతతి వాళ్ళు, మన కుమారులు వాళ్ళు మనకి ఇదిగో ఈ యొక్క పిండ ప్రదానములు కనుక చేసినట్లయితే, చక్కగా పిండ ప్రదానాలు చేసి ఆ శ్రాద్ధ విధుల్ని కనుక నిర్వర్తించినట్టయితే మన పిల్లలు మనకి అటు నుంచి అటు వెళ్ళటానికి అవకాశాలు ఉన్నాయి. అమావాస్య నాడు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే అటు నుంచి అటు వెళ్తారు. ఇది కేవలము తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు మాత్రమే చేయవలసినటువంటి యొక్క క్రియ. మిగతా వాళ్ళందరూ పుష్కర స్నానాలు మాత్రమే చేస్తారు. చూసారా? కాబట్టి ఇన్ని విశేషాలు మనకి ఈ యొక్క పుష్కరముల్లో ఉంటాయి.
మొట్టమొదటిది 12 రోజులు మామూలుగా పుష్కరములు ఉంటాయి. తర్వాత అంచె పుష్కరములు అని చెప్పినని గురువుగారు మళ్ళీ రెండవ రాశిలోకి పక్క రాశిలోకి మారటానికి ముందు వచ్చేటువంటి 12 రోజులు, ఈ 12 రోజులు, ఆ 12 రోజులు ఎప్పుడైనా చేయవచ్చు. దానికి పుణ్యం ఎప్పుడు కూడా సమానంగానే ఉంటుంది. కానీ మొట్టమొదటి రోజునే పుష్కరం మొదటి రోజునే మనం స్నానం చేస్తే బాగా ఇంతంత పుణ్యం వస్తుంది అని చెప్పని తోసుకొని పుణ్యస్నానాలు చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదని మనం చేస్తున్నాం. ఈ 12 రోజులు, ఆ 12 రోజులు ఎప్పుడు చేసినప్పటికీ కూడా తర్వాత తీర్థ విధులు పోయినటువంటి వాళ్ళకి ఇచ్చినట్లయితే తప్పకుండా బాగా ఉంటుంది. వాళ్ళకు కూడా ఉత్తమ గతి లభిస్తుంది, మనకి కూడా పుణ్యం లభిస్తుంది. మామూలు వాళ్ళు పితృదేవతలు అంటే తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు స్నానం చేసి ఆ పరమాత్మని ప్రార్థన చేసుకుని మంచి ఆలోచనలు వచ్చేటట్టుగా చేస్తుంది ఈ పుష్కర స్నానములు. అంత విశేషాలు ఉన్నాయి ఈ యొక్క పుష్కరాల్లో. దానం కూడా చేసినట్టయితే చాలా మంచిది అన్నారు. లేని వారికి ఎవరికైనా సరే పాపం బాధపడుతున్నటువంటి వాళ్ళు అపాత్ర దానం కాకుండా పాత్ర సరైనటువంటి యొక్క పాత్రతోటి, అంటే పాత్ర అంటే మామూలు భిక్షాపాత్ర కాదు, పాత్ర ఎరిగి దానం చేయమని శాస్త్రం. అంటే వారికి నిజంగానే అవసరం ఉండేటువంటి వాడిని తీసుకుని వారికి మనకు తోచింది భగవంతుడు మనకి కలిగిన దాంట్లో కానీ మాట సహాయం కానీ ఏదైనా కనుక చేసినట్టయితే వస్తువుల రూపంగా వాళ్ళకి ఏదైనా ఇచ్చినప్పటికి కూడా లేని వారికి వాళ్ళకు ఉపయోగపడుతుంది. అది కూడా గొప్ప పుణ్య కార్యక్రమం. మామూలుగా మనం చేసేటువంటి యొక్క దాన ధర్మాల కంటే కూడా ఈ పుష్కర కాలంలో సమయంలో చేసేటువంటి యొక్క దాన ధర్మాలు ఉంటాయే అవి చాలా రెట్టింపు ఫలితాన్ని, మంచి ఫలితాన్ని మీకు ఇచ్చి మనకి ఉత్తమ గతిని తర్వాత ప్రాప్తించేటువంటి విశేషాన్ని కలగజేస్తాయి దాన ధర్మాలు కూడా. ఇలాంటివి ఇంకా పుష్కరాల గురించి చాలా చాలా విశేషాలు ఉంటాయి. చాలామంది కవులు వర్ణించారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వర్ణించారు. వీటిల్లో ఇది కథాభాగం, దీనికి సంబంధించిన కథలు. పుష్కర విధులు మనం చెప్పుకున్నాం. దాంట్లో పెద్దవారికి తల్లిదండ్రులు లేని వారికి ఏ విధంగా ఈ పుష్కరాలలో మనం చేయాల్సిన విధులని చెప్పుకున్నాం. విశేషాలన్నీ కూడా చెప్పుకున్నాం. ఇంకా చాలా విషయాలు ఉంటాయి. ఇవి ఫాలో అయితే మనం చాలు. మొట్టమొదటిలోనే చేయాలని రూల్ లేదు, ఒక మొట్టమొదటి రోజునే చేయాలనేటువంటిది లేదు. అయితే ఆ గంగాలో స్నానం చేస్తే గంగలో కానీ, గోదావరిలో అయితే గోదావరిలో కానీ, కృష్ణానది కానీ, సర్వతీర్థములు కూడా అక్కడే, తీర్థకోటి అంతా కూడా దాంట్లోనే ఉంటుంది. సర్వదేవతలు కూడా అక్కడే ఉంటారు. కాబట్టి ఆ స్నానం మనకి బాహ్యశుద్ధి, అంటే ఈ శరీరం మురికిని పోగొట్టడమే కాకుండా అంతఃశుద్ధి, మంచి చక్కటి ఆలోచనలు, సదాలోచనలు మనకు వస్తాయి. సాత్విక సాధన, పవిత్ర భావన, నిర్మల హృదయం, నిశ్చల మనస్సుని మనకి ఇచ్చేటువంటిది పుష్కరములు నదిలో స్నానములు అని చెప్పని మనం చేస్తూ ఉన్నాం. గురుగారు, మే 1వ తేదీ నుండి నర్మదా నది పుష్కరాలు మొదలవబోతున్నాయి. మరి ఈ సందర్భంగా ఈ పుష్కర స్నానం అనేది ఈ సంవత్సరంలో ఎప్పుడైనా చేయొచ్చు అంటారా? దీంట్లో ఒక ధర్మ సూక్ష్మం ఉందమ్మా. ఇందాక మనం మొదటి 12 రోజులు, తర్వాత అంచె పుష్కరములు అని చెప్పిన 12 రోజులు, అటు 12 రోజులు కూడా చెప్పాం. అన్ని నదులకి కూడా ఈ పుష్కరాలు ఉంటాయి. తర్వాత ఎప్పుడైనా సరే చేయవచ్చునా సంవత్సరం మొత్తం మీద అనేటువంటిది కూడా ఒక మంచి ప్రశ్నే. దానికి మధ్యాహ్నం పూట 12 గంటల తర్వాత మీకు 12, 12:30 ఆ ప్రాంతాల్లో, మధ్యాహ్నం ప్రాంతంలో కూడా ఈ పుష్కరుడు సర్వతీర్థకోటితో సహా ఆ సమయంలో ఒక 5 నిమిషాలు 10 నిమిషాల పాటు నదిలోనే ఉంటాను అని చెప్పనని ఒక శాస్త్రం ఉంది. ఆయనే చెప్పుకున్నాడు. కనుక సంవత్సరం అంతాల్లో కూడా ఆ సమయంలో కనుక స్నానం చేయవచ్చు. అందుకనే కాశీలో మణికర్ణికా ఘట్టంలో ఆ సమయంలోనే స్నానం చేస్తారు. అటువంటిది పుణ్యం కూడా లభిస్తుంది. పుష్కర స్నానం గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. మీ ధర్మ సందేహాలు మాకు పోస్ట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపవచ్చు. పంపవలసిన మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ది డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమతోట, విజయవాడ 520010. మా ఈమెయిల్ ఐడి ధర్మసందేహాలు ddkvij@gmail.com. తదుపరి సందేహం. దేవికి శ్రీకృష్ణుడు 14 సంవత్సరాలు బాల్యంలో దూరమయ్యాడు. దానికి గల కారణం ఏమిటి?
గత జన్మలో ఆవిడ ఎవరు, మరి బాల్యంలో యశోద వద్ద పెరిగాడు, అక్కడి నుండి దేవకి వద్దకు వెళ్ళాడు, ఎందుకలా జరిగింది, మరి యశోదకు ఎడబాటు ఎందుకు వివరించగలరు? చాలా బాగుంది ఈ ప్రశ్న మాత్రం చాలా చిన్నదిగా కనపడుతుంది, కానీ దానికి సమాధానం, ఆ ధర్మ సందేహాన్ని నివృత్తి చేయాలంటే ప్రశ్న మాత్రం సాధ్యమైనంత వరకు ఆన్సర్ నేను చాలా గుర్తించి చెప్పాల్సి ఉంటుంది, కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకని వారు అడిగినటువంటి యొక్క ప్రశ్నలోనే భాగవతంలోని దశమస్కందంలో ముఖ్యమైనటువంటి యొక్క ఘట్టాలన్నిటినీ కూడా చెప్పాల్సినటువంటి యొక్క అవసరం ఉండేటువంటి యొక్క ప్రశ్నగా వారు అడిగారు. చాలా చక్కటి ప్రశ్న. కాకపోతే మనం సమాధానానికే ఎక్కువ టైం తీసుకుంటుంది, కానీ సాధ్యమైనంత దాన్ని క్లుప్తం చేసి చెప్పేటువంటి యొక్క విషయాన్ని అందిస్తూ క్లుప్తంగా మాట్లాడటానికి గురుగారి యొక్క ఆశీస్సులతో ప్రయత్నం చేస్తాను. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆదౌ దీంట్లో మరి ఈ చక్కటి ఇది దేవకీ దేవి గర్భజననం గోపీ గృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతే సుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణ లీలామృతం. శ్రీకృష్ణ పరమాత్మ ఆయన జగద్గురు, కృష్ణం వందే జగద్గురు అన్నారు. అటువంటి జగద్గురు లీలామానుష విగ్రహుడు. ఆయన లీలన్నీ కూడా మనకు అంత అర్థం కావు. రామచంద్రమూర్తి సామాన్యంగా జన్మించాడు, సామాన్య మానవుడిగా జన్మించాడు. కానీ కృష్ణ పరమాత్మ చిన్నప్పటి నుంచే ఆయన యొక్క లీలలన్నీ కూడా ప్రదర్శన చేశాడు. ఆయన లీలలు అంత తేలిగ్గా అర్థం కావు. ఎందుకు ఏ విధంగా ఎప్పుడు అనుసరిస్తారో దానికి ఒక గతమైనటువంటి ఒక విశేషం ఆయనకి మాత్రమే తెలుసు. దాని ప్రకారమే ఆ లీలలు ప్రదర్శిస్తాడు. అది చివరికి చాలా శుభాన్ని ఇచ్చేటువంటి యొక్క విశేషాలుగా ఉంటాయి ఆయన లీలలన్నీ కూడా. విశ్వమోహన మురళీగానంతో మైమరపించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటానికి, ధర్మస్థాపన చేయటానికి యదా యదాహితా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అప్పుడు నేను అభ్యుత్థానం చేస్తాను అని చెప్పినటువంటి మహానుభావుడు, ధర్మ సంస్థాపన కోసమే వచ్చినటువంటి యొక్క మహనీయుడు, మహోదాత్తుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎప్పుడైతే స్వార్థం పెరిగిపోతుందో, అల్లకల్లోలం అయిపోతుంది ఆ యొక్క కాలం అంతా, ఆ యొక్క సమయం అంతా కూడా. ఆ కాలంలో సరిగా అదే సమయంలో ద్వాపర యుగంలో ఆ విధమైనటువంటి యొక్క దీంట్లో సంఘర్షణ జరుగుతూ ఉన్నది. ఆ సంఘర్షణకి అధర్మం పెరిగిపోతుంది, ధర్మం తగ్గిపోతుంది. అక్కడ 4 పాళ్ళు కూడా కృతయుగమైతే, 3 త్రేతాయుగమైతే, 2కి వచ్చింది ద్వాపరయుగం. అందువలన అటువంటి సందర్భంలో ఆయన మహానుభావుడు ఆవిర్భవించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది మనం అర్థం చేసుకుంటే ఈ ప్రశ్నలో కొంత భాగం దాంట్లో వచ్చింది. ఇప్పుడు వేడమర్చి చెప్పుకుందాం క్లుప్తంగా. పూర్వం పృశ్ని అనేటువంటిది, సుచరితుడు అనేటువంటి యొక్క వారు 2 దంపతులు. వాళ్ళిద్దరూ కూడా చాలా కాలంగా యుగ యుగాలుగా మన్వంతరాలుగా తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు. పుణ్య దంపతులు తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ తపస్సు చేస్తూ ఉండగా వారు ఆయన బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. ఇచ్చి, నాయనలారా మీరు చాలా తపస్సు చేస్తూ ఉన్నారయ్యా, పుణ్య దంపతులు మీరిద్దరూ కూడాను. అందువలన పైగా అతను ప్రజాపతి, ఈ సుచితుడు అనేటువంటి వాడు ప్రజాపతి. బ్రహ్మగారు ఏమన్నాడంటే, మీరు ఈ యొక్క దంపతులుగా ఉండి జనాభాని, అంటే జనాన్ని బాగా చక్కటి మంచి మానవుల్ని, సత్పురుషుల్ని మీకు ప్రసాదించండి, వారు ఈ భూలోకంలో మీ ద్వారా రావాలి, వాళ్ళు జన్మనివ్వండి అని చెప్పనని ఆయన ఆజ్ఞాపించాడు. కానీ ఈ పృశ్ని, సుచరితుడు వీళ్ళిద్దరూ కూడా ఆయన సంసారం చేసి ఈ యొక్క జనాభాని
పెంచండి, సత్పురుషుల్ని ఈ భూమి మీదకి మీరు ఇవ్వండి అని చెప్పనంటే అవన్నీ ఏమీ లేకుండా వీళ్ళిద్దరూ కూడా ఆనందంగా ఆ యొక్క తపస్సులోనే ధ్యానం చేసుకుంటూ స్వామిని అర్చిస్తూ అభిషేకాలు చేస్తూ విష్ణుమూర్తి వారిని అర్చన చేస్తూ ఇలా బ్రహ్మగారిని తలుచుకుంటూ ఆ యొక్క పరమాత్మని గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ అన్నారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా అతీతమైనటువంటి యొక్క శక్తి అది ఆ యొక్క శక్తిని నిరాకార నిరంజన పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మ తత్వాన్ని గురించి వాళ్ళు ఎప్పుడు కూడా తపస్సు చేస్తూ ఉండేవాళ్ళు. ఆ తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఏమైందంటే మిమ్మల్ని దీనికోసం పంపించమంటే అలా చేస్తారేమిటి అని చెప్పని విష్ణుమూర్తి వారు ప్రత్యక్షమైతే అప్పుడు అన్నాడు ఆయన. అప్పుడు ఆ జన్మలో వాళ్ళకి ప్రారంభంలో విష్ణుమూర్తే వాళ్ళకి మొట్టమొదటగా పుట్టాడు. ఎందుకు పుట్టాడు? మాకు విష్ణుమూర్తి వారు వాళ్ళకి దర్శనమిస్తే వాళ్ళు ఏం అడగాలి వాళ్ళు తిరిగి పాపం ఆనందంతోటి ఆనంద బాష్పాలతోటి వాళ్ళ యొక్క తొట్టుపాటుతోటి ఆ స్వామిని ఏమని అడిగారంటే, నువ్వు మాకు నీ గుణగణములు కలిగినటువంటి వాడే, అన్నీ నీ మాదిరిగానే ఉండాలి. 16 సుగుణములు ఉన్నాయి వేదం చెప్పింది. 16 సుగుణములు కూడా అన్ని గుణములు కూడా ఉండేటువంటి యొక్క స్థితి, మనస్సును స్వాధీనం చేసుకుని మాయను జయించినటువంటి యొక్క కుమారుడు నీ మాదిరిగానే ఉండేటువంటి వాళ్ళు మాకు కలగాలి, నీ మాదిరిగా ఉండేవాడే మాకు కలగాలి, నీ మాదిరిగా ఉండేవాడే మాకు కలగాలి అని 3 మాటలు ప్రార్థించారు విష్ణుమూర్తి వారిని. అయితే ఆయన అప్పుడు తథాస్తు అన్నాడు. నా మాదిరిగా ఉండేటువంటి వాడు ఇంకోడు లేడు కనుక నేనే పుడతాను అన్నాడు. ఎవరికి? పృశ్ని సుచరిత్రుడికి, వీళ్ళిద్దరికీ కూడా. అందుకనే ఆయనకి పృశ్ని గర్భుడు అని చెప్పిన పేరు. విష్ణుమూర్తికి 24 అవతారాలు ఉన్నాయి. మనకి తెలిసినటువంటిది బాగా తెలిసినటువంటిది అందరికీ తెలిసినటువంటిది దశావతారాలు. కానీ భాగవతంలో దాని గురించి విపులంగా ఉంటుంది. ఆయన ఆ దాంట్లో వారికి పుట్టినప్పుడు కలిగినటువంటి ఆయన పేరు పృశ్ని గర్భుడు విష్ణుమూర్తికి. ఈ నేపథ్యంలో ఒకానొకప్పుడు బ్రహ్మలోకంలోకి వెళ్ళి భూదేవి మొరబెట్టుకుంది. రాక్షసులందరినీ సంహారం చేసినారు, బాగానే ఉంది, కానీ వాళ్ళందరూ కూడా మళ్ళా పుట్టారు, ఈ భూమికి నాకు భారం అయిపోయినారు. దుర్యోధనాలు అనమాట. వీళ్ళందరూ కూడా మళ్ళా పుట్టి నాకు భారం అయిపోతున్నారు. మంచివాళ్ళు ఎంతమంది పుట్టినా పర్వాలేదు, కానీ నాకు కూడా ఆనందం అవుతుంది. కానీ ఇటువంటి దుర్మార్గులు అందరూ కూడా పుట్టి అధర్మంతో వాళ్ళు జీవనం చేస్తున్నారు. కాబట్టి ఏ విధంగానైనా సరే నా భారాన్ని తగ్గించవలసింది అని చెప్పనని విష్ణుమూర్తి వారికి బ్రహ్మకి వీళ్ళందరికీ కూడా వాడు మొరబెట్టుకుంది భూదేవి. అప్పుడు విష్ణుమూర్తి అన్నాడు, కాలక్రమంలో నీ భారాన్ని నేను తగ్గిస్తాను అని చెప్పనని నీకేం భయం లేదని అభయహస్తం ఇచ్చి పంపించాడు. అప్పటి నుంచి ఆలోచన చేస్తున్నాడు శ్రీ మహావిష్ణువు. ఇప్పుడు ఒక అవతారంలో ఈ యొక్క పృశ్ని గర్భుడు అనేటువంటిది అయిపోయింది. తర్వాత ఆలోచన చేసి ఏ విధంగా మనం ఆవిర్భవించాలి, పాపం ఎలా పండిపోయినప్పుడు, ధర్మచ్యుతి జరిగినప్పుడు, అధర్మం చేసినప్పుడు, అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ధర్మస్థాపన చేయటానికి శ్రీకృష్ణుడు అవతారం చేయాలి. శ్రీకృష్ణుడు ఇంకా పేరు కాదుగా, విష్ణుమూర్తి అవతరించాలి. ఆ అవతరించడానికి ఆయనకు ఒక ఇది దొరికింది. అది ఎవరికి చెప్పడు, ఆయన మనసులోనే ఉంటుంది. కాలనేమి అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆ కాలనేమి రాక్షసుడికి షడ్గర్భులు అనేటువంటి 6 కుమారులు ఉన్నారు. 6 కుమారులు కూడా రాక్షసులైనప్పటికీ కూడా, రాక్షసులకి పుట్టినప్పటికీ కూడా తపస్సంపన్నులు వాళ్ళు. ఇప్పుడు హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు ఏ విధంగా అయితే కలిగాడో వాళ్ళకి కూడా ఈ యొక్క షడ్గర్భులు అంటే 6, షట్ అంటే 6 అన్నమాట. షడ్గర్భులు అని పేరు వాళ్ళకి. వాళ్ళు ఎప్పుడు కూడా తపస్సంపన్నులు, తపస్సు చేసుకుంటూ ఉంటారు. తపస్సు చేసుకుంటూ ఉండగా హిరణ్యకశిపుడు గమనించాడు. వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి, ఎరా ఇంకెవరు కనపడలేదా, అసలు నేనే భగవంతుణ్ణి, ముల్లోకాలు కూడా గడగడలాడించినటువంటి వాడిని, నా గురించి మీరు తపస్సు చేయాలి కానీ నా పోటీవాడు మీకు కలగాలి అని చెప్పని కానీ, నా వలన మీరు అభయం పొందేటువంటి పరిస్థితిని మీరు చూసుకోవాలి కానీ నన్ను వదిలేసేసి ఎవరినో విష్ణుమూర్తిని గురించో ఇంకోటి గురించో తపస్సు చేస్తారేమిటి మీరు అని మందలించాడు.
మందలించి నా వైరిని, నా విరోధిని గురించి మీరు తపస్సు చేస్తారా అని చెప్పని ఆ 6గురిని కూడా, షడ్గర్భులందరినీ కూడా సముద్రంలో వారేసేసి అలాగే అడుగున నొక్కిపెట్టి ఉంచేశాడు వాళ్ళని. అదొక కథ. దీనికి అంతా లింక్ చేసుకుంటూ వద్దాం మనం. ఇది అది అన్నీ మనం పెట్టుకోవాలి మనసులో. ఈ నేపథ్యంలో అన్నీ అవసరమే. అది శ్రీకృష్ణ పరమాత్మకి జ్ఞప్తి చేసుకున్నాడు దాన్ని. ఇప్పుడు ఏం చేశాడు అంటే ఆయన పైగా ఒక శాపం కూడా పెట్టాడు. ఈ కాలనేమి కొడుకులు షడ్గర్భులకి వాళ్ళని ఏమన్నాడంటే, మీ తండ్రి చేతిలోనే మీరు మరణిస్తారు అని చెప్పనని ఒక శాపం ఉంది ఈ షడ్గర్భులకి. చూసారా? ఇప్పుడు ఏమైందంటే ఈ కాలనేమే కంసుడిగా పుట్టాడు. ఇందా భూదేవి గురించి చెప్పుకున్నాం కదా, అందులో ఈ కాలనేమి కంసుడిగా పుట్టాడు. ఈ షడ్గర్భులు కాలనేమికి కుమారులు. అంటే కంసుడికి పూర్వజన్మలో కుమారులు షడ్గర్భులు. అటువంటి సందర్భంలో సరే మనకి తెలిసినటువంటి యొక్క కథే. ఈ దేవకీదేవి ఈ యొక్క కంసుడి యొక్క చెల్లెలు, వేలుపెట్టిన చెల్లెలు. ఆయనకి వసుదేవుడికి ఇచ్చి పెళ్లి చేశాడు, బ్రహ్మాండంగా చేశాడు. ఆ చెల్లెలంటే ఎంతో ప్రేమ కంసుడికి. అలా వెళుతూ ఉండగా ఆకాశవాణి చెప్పింది, ఈ ఏదో మురిసిపోయి ఈ చెల్లెల్ని తీసుకుని పోతున్నావు, అంగరంగ వైభవంగా వివాహం చేశావు, ఆవిడకి పుట్టబోయేటువంటి వాడి చేతిలోనే అష్టమ గర్భంలో నువ్వు పోతావురా అని చెప్పనని ఆకాశవాణి పలికింది. అక్కడికక్కడే సంహరించేద్దామని చూశాడు. ఇంత పెద్ద ప్రేమ ఉన్నప్పుడు వాడు అంత అంగరంగ వైభవంగా చెల్లెలి యొక్క వైవాహాన్ని చేసి బావగారిని చెల్లెల్ని రథంలో తీసుకెళ్తున్నటువంటి యొక్క కంసుడు చంపుదామని అప్పటికప్పుడే దీనివల్ల నాకు మరణం వస్తుంటే దీన్నెవడు అట్టుపెట్టుకుంటాడని చెప్పనని దేవకీదేవిని చంపేద్దామని చూశాడు. కానీ వాళ్ళు ఏమన్నారంటే, ఆ వసుదేవుడు ఎట్లాగో వాడిని జయించలేడు కంసుడిని. అందువలన వాడికి, బావా నేను మీకేం అడ్డురాను, నేను అష్టమ గర్భం కదా ఇప్పుడు పోయేది, కాబట్టి మమ్మల్ని ఏమి చేయకండి, మీకు పుట్టిన పిల్లలందరినీ కూడా మేము ఇస్తూనే ఉంటాము, అష్టమ గర్భం దాకా మమ్మల్ని ఏమి చేయకండి, చంపబోకండి ఇప్పుడు అని చెప్పనంటే కొంతవరకు ఉపశమనం పొంది పంపించాడు. వాడిని చెరసాల్లో పెట్టేశాడు. చెరసాల్లో పెడితే గర్భం దారిస్తే వీడి దగ్గరికి రావాల్సిందే కదా, లేకుండా ఉండదని. అలా చెరసాల యొక్క స్థితి కలిగింది దేవకి వసుదేవులకి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భవించాలి. అందులో యోగమాయని పిలిచాడు విష్ణుమూర్తి. నేను పుట్టబోతున్నాను, ఈ 6 ఉన్నారు షడ్గర్భులని చెప్పినని అక్కడ వాళ్ళల్లో నువ్వు చేరి ఒక్కొక్క సంవత్సరం ఆ దేవకీదేవి గర్భంగా మీరు జనించండి, వాడు చంపేస్తాడు. వీళ్ళెవరు? కాలనేమి అనేటువంటి యొక్క కెత జన్మలో కంసుడిగా ఈ జన్మలో పుట్టాడు వాడు. అంటే వీడి కుమారులే వాళ్ళు, ఆ చంపబడినటువంటి వాళ్ళు. మొదటి గర్భం వచ్చింది, వీడు పైకి ఎగరేసేసి కింద పారేశాడు, కత్తికి ఎగరవేశాడు, చంపేశాడు. రెండవ గర్భం దాల్చింది దేవకీదేవి, అలాగే చంపాడు. మొత్తానికి ఈ షడ్గర్భులందరినీ కూడా పూర్వజన్మలో తన కొడుకులే అయినటువంటి వాళ్ళని కంసుడు సంహరించాడు. అలా దాని యోగమాయ మూలంగా. తర్వాత కృష్ణ పరమాత్మ లీల ఏం చేశాడంటే, నువ్వు 7వ గర్భం ఉంటుందే దాన్ని తీసుకెళ్ళి రోహిణి గర్భంలోనే ప్రవేశపెట్టమని చెప్పని అన్నాడు యోగమాయని. అలాగే చేసింది. ఇక్కడ ఈ దేవికి గర్భస్రావం జరిగింది అని చెప్పని ప్రచారం చేయమన్నాడు. వెళ్ళి రోహిణి గర్భంలో చేరమన్నాడు. ఆయనే బలరాముడైనాడు. చూసారా? తర్వాత ఇక్కడ అందరూ కూడా గర్భస్రావం అయిపోయింది లేండి, ఏమీ లేదు, ఇక్కడ సప్తమ గర్భం ఏం లేదని అన్నారు. అష్టమ గర్భంలో నువ్వు వెళ్ళి ఆవిడికి పుట్టమన్నాడు యశోదకి. ఇక్కడ నేను ఆవిర్భవిస్తాను అని చెప్పనన్నాడు, జన్మిస్తాను దేవకీదేవికి అన్నాడు. ఎందుకంటే ఇది ఈ జన్మలో కూడా ఆయన పుట్టాలి కదా, అందుకోసం అని చెప్పినని. ఇది 3వ జన్మ. మరి 2వ జన్మ ఏంటండి? మొట్టమొదటి పురుషుని గర్భుడు, మరి 3 జన్మలు ఇస్తానన్నాడు కదా వాళ్ళిద్దరికి, ఇద్దరు దంపతులకి. 2వ వాడు వామనుడు. వామనావతారం వెళ్ళకుండా మనం దీంట్లోకి వచ్చాం. వామనావతారానికి వెళ్ళాడు, వామనుడిగా జన్మించాడు. వామనుడిగా జన్మించినప్పుడు బలిచక్రవర్తి దగ్గరికి వచ్చాడు. అప్పుడెవరు? తల్లిదండ్రులు ఇందాక పృశ్ని సుచితుడు, తర్వాత వాళ్ళు అదితి కశ్యపుడు. ఆ జన్మ వాళ్ళిద్దరిది.
ఆ జన్మలో వామనుడు పుట్టాడు. వాడికి విష్ణుమూర్తే వామనుడిగా పుట్టాడు. ఇది వామనావతార చరిత్ర. వామనావతారంలో ఆ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. శుక్రాచార్యుల వారు చెప్తున్న 3 అడుగులు అడిగాడు. దానం చేస్తానన్నా 3 అడుగులు అడిగాడు. ఇవ్వవద్దు, వచ్చినటువంటి వాడు విష్ణుమూర్తి అని రాక్షస గురువు అయినటువంటి యొక్క శుక్రాచార్యుల వారు చెప్తూనే ఉన్నాడు, హెచ్చరిస్తున్నాడు. అంతకంటే కావాల్సిందేముంది? వాడి చెయ్యి కింద ఉండి వాడే నన్ను దానం అడుగుతుంటే అంత పెద్ద విష్ణుమూర్తి కూడాను అవతారం ఎత్తాల్సి వచ్చింది. నేను వాడికి దానం చేస్తూ ఉన్నాను. వాడి వల్ల నాకు ఎటువంటి ఆపద వచ్చినప్పటికీ కూడా ఆనందంగా స్వీకరిస్తానండి. గురువుగారు మీ మాట జవదారుతున్నా మీరు అనుకోవద్దు, ఇది పుణ్యకార్యం చేస్తున్నాను అన్నాడు బలిచక్రవర్తి. అలా వస్తూ ఉంటే ఆ వామనుడు ఆ ఆకారానికి కానీ ఆ బ్రహ్మవర్చస్సుకు కానీ అతను చూస్తూ ఉంటే మోహితులైపోతున్నారు. చిన్న పిల్లవాడు చక్కగా ఆ విభూతి రేఖలు పెట్టుకొని మధ్యలో కుంకం పెట్టుకొని ఆ వర్చస్సుతోటి వస్తూ ఉంటే, ఆ యజ్ఞవాటికలోకి వస్తూ ఉంటే, బలిచక్రవర్తి చేస్తున్నటువంటి యజ్ఞవాటికలోకి వస్తూ ఉంటే ఆనందాసంతో ఊగిపోతున్నారు అందరూ కూడా. అప్పుడు ఈ యొక్క బలిచక్రవర్తి యొక్క కుమార్తె రత్నావళి అని ఉంది. ఆ రత్నావళి చూసింది. ఆహా, నిజంగా కూడా ఎటువంటి వియోగంతో ఉన్నాడు ఈ పిల్లవాడు, ఎంత తేజస్సుతో ఉన్నాడు, ఎంత ఓజస్సు భ్రాజస్సు తేజస్సుతోటి వెలిగిపోతూ ఉన్నాడే, ఇటువంటి వాడికి నేను స్తన్యం ఇవ్వాలి అని చెప్పని అనుకున్నది. పుడితే ఇట్లాంటి వాడికి కనీసం పుట్టినా పుట్టకపోయిన స్తన్యమైనా ఇస్తే, పాలిస్తే నా జన్మ ధన్యం అవుతుంది అని చెప్పని అనుకున్నది. ఇక్కడికి అలా అనుకున్నటువంటి యొక్క రత్నావళి మళ్ళా ఇక్కడ బలిచక్రవర్తి దగ్గరికి వస్తే 3 అడుగులు అడిగాడు. ఒక పాదం ఆకాశం పైన పెట్టాడు, ఇంకో పాదం ఇక్కడ పెట్టాడు, 3వ పాదం ఎక్కడ పెట్టమంటామని అడిగాడు. సరిపోయింది దానికి. అప్పుడు నా శిరస్సు మీద పెట్టమన్నాడు బలిచక్రవర్తి. శిరస్సు మీద పాదం పెట్టాడు. ఆ పాదం పెడుతుండగా మళ్ళా చూసింది రత్నావళి. చూసి క్రోధం కట్టలు దెంపుకొచ్చేసింది. ఇందాక ఎంత ప్రేమ అయితే ఉందో ఇప్పుడు కట్టలు అంత తెంచుకుని వచ్చేసింది కోపం ఆవిడికి, రత్నావళికి. రాక్షస వంశంలో పుట్టింది కదండి, చంపడానికి ప్రయత్నం చేసింది, కుదరలేదు. అందువలన దాని విశేషం మన తర్వాత మధ్యలో వస్తాం. అక్కడ ఈ యొక్క వామనావతారంతో బలిచక్రవర్తిని పాతాళలోకాన్ని పంపించాడు. అయినా ఆయన కాపలా కూడా ఉంటానన్నాడు. ఆ కథ వేరు. ఇప్పుడు అది 2వసారి విష్ణుమూర్తి ఈ పురుషుని సుచితుడికి కలిగాడు. అతిథి కశ్యపుడు బాగా. 3వ అవతారంలో వచ్చేటప్పుడు కృష్ణ పరమాత్మ. ఈ కృష్ణ పరమాత్మ దేంట్లోనే ఇప్పుడు మనం యోగా మాయని అక్కడ యశోదాదేవి గర్భంలో ప్రవేశించమన్నాడు. 8వ గర్భంగా దేవికి కలిగాడు. ఈయన పుట్టంగానే వాళ్ళకి దివ్యమైనటువంటి యొక్క ఆయన యొక్క విశ్వరూపాన్నంతటిని కూడా చూపించాడు ఆ దేవకి వసుదేవుడికి. అంతకంటే పుణ్యం ఏం కావాలండి? పరమాత్మ ఆవిడ యొక్క గర్భాన పుట్టి విశ్వరూపాన్ని మొత్తం అంతటి కూడా విష్ణుమూర్తి వారి యొక్క విశ్వరూప సందర్శనం జరిగింది. ఎంతో మహానుభావులకి పుణ్యం చేసుకుంటేనే కానీ దొరకనటువంటిది దేవికి ఇచ్చాడు, వసుదేవుడికి ఇచ్చాడు. ఎందుకని 3వ జన్మలో తల్లిదండ్రులుగా ఉన్నందుకు కాను అక్కడి నుంచి నన్ను యశోదా గర్భంలో పెట్టి యశోదకి పుట్టినటువంటి యొక్క యోగమాయని ఇక్కడ తీసుకురమ్మనమన్నాడు. ఆ కంసుడు యథాప్రకారంగా వచ్చాడు, పైకి ఎగిరాడు. నిన్ను చంపేటువంటి వాడు ఎక్కడ పెరుగుతూనే ఉన్నాడని చెప్పి యోగమాయ వెళ్ళిపోయింది, సరిపోయింది. అట్లా ఈయన యశోదాదేవికి చేరి ఆయన తనయుడైనాడు. అందుకనే అన్నమయ్య చాలా చక్కగా రాశాడు, చేరి యశోదకు తనయుడితడు అన్నాడు. చూసారా, మన సాహిత్యాన్ని జాగ్రత్తగా ఏం పెట్టుకోవాలి. చేరి అంటే ఆయనకి ఆవిడకి పుట్టలేదు, యశోదకి చేరి, ఆవిడ దగ్గరికి చేరి యశోదకు శిశువితడు. అది అన్నమయ్య రాసింది. ముద్దుగా రే యశోద ముంగిట ముత్యము వీడు, దిద్దరాని మహిమల దేవకీసుతుడు అన్నాడు. ఎంతో దీంట్లో అర్థం ఉండేటువంటి యొక్క కీర్తన. అంతా చెబితే ఎపిసోడ్ మొత్తం ఒకటే అవుతుంది, ఈ ఒక్కటే అవుతుంది. కనుక దాంట్లో విశేషం ఏంటంటే ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు అనేటువంటి దాన్ని ఎలా ప్రవేశపెట్టాడంటే అన్నమయ్య దాంట్లో సందర్భాన్ని బట్టి శ్రీకృష్ణుడు మాయను జయించి అక్కడ ముంగిట ముత్యం అంటే చంద్రుడు మనఃకారకుడు, మనస్సును స్వాధీనం చేసుకొని మాయను జయించినటువంటి యొక్క మహానుభావుడు కాబట్టి శ్రీకృష్ణుడు పరమాత్మ అయినాడు అని చెప్పని అక్కడ అన్నమయ్య కూడా చెప్పాడు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారికి దేవకి వసుదేవులకి
మంచి చక్కటి విశ్వరూప సందర్శనాన్ని ఇచ్చాడు. 14 సంవత్సరాలు యశోదాదేవి దగ్గర పెరిగాడు కాబట్టి ఆవిడికి ఆనందాన్ని చేకూర్చాడు. ఈ రత్నావళే పూతనగా అవతరించింది. ఆవిడ కోరిక ప్రకారం స్తన్యం ఇచ్చింది, పుచ్చుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మని ఆ జన్మలో వామనుడిగా సంహరిద్దామనుకుంది రత్నావళి. ఆవిడనే సంహరించాడు కృష్ణుడి యొక్క అవతారంలో పూతనగా వస్తేను రత్నావళినే. ఇవన్నీ కూడా కృష్ణుడి యొక్క లీలలు. కృష్ణుడి యొక్క లీలలు ఎవరికీ అర్థం కాదు. అందుకనే త్యాగయ్య ఏమన్నాడంటే, పంచరత్న కీర్తనలు ఉన్నాయి త్యాగయ్య దాంట్లో. 3వ కీర్తన రాగంలో ఉంటుంది, చాలా గొప్పది. సాధించనేవో మనస, తా పట్టిన పట్టు సాధించనేవో మనస అని తర్వాత చరణంలో దేవకీ వసుదేవుల గురించి చెప్తాడు. మనం చెప్పుకునేటువంటి ప్రశ్నకి ఆన్సర్ దేవకీ వసుదేవుల గురించి రాసినటువంటి యొక్క త్యాగయ్య గారి యొక్క పంచరత్న కీర్తనలో 3వ కీర్తనలో దాగి ఉన్నది. అది కూడా ఒక గొప్ప విశేషం. అయితే 14 సంవత్సరాల తర్వాత మళ్ళా దేవకీ వసుదేవుల దగ్గరికి వచ్చి చేశాడు. 14 సంవత్సరాలు యశోద దగ్గరే ఉన్నాడు. అది ఆయన యొక్క వివాహం ఆవిడ దగ్గర జరగలేదనేటువంటి ఉద్దేశం చెప్పునే కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారంలో వచ్చి ఈ యొక్క యశోదని వకుళాదేవిగా అవతరించింది ఆవిడ. ఆ కోరికను ఆ విధంగా తీర్చాడు. కనుక ఆయన లీలలు గొప్పవి. ఆవిడ దగ్గర మొత్తం అంతా కూడా 14 సంవత్సరాలు ఉండి మళ్ళా కూడా వెంకటేశ్వర కళ్యాణాన్ని ఆవిడకి కనుల విందుగా చేశాడు. మొట్టమొదటిగా ఈ సమయం పుట్టిందే దేవకి వసుదేవులు కనుక పేరు ప్రఖ్యాతులు ఇచ్చి విశ్వరూప సందర్శనాన్ని వీళ్ళకిచ్చాడు. కృష్ణుడి యొక్క లీలలు ఇవన్నీ కూడా చాలా విశేషం. ప్రశ్న చాలా మంచిది. మాకు కూడా క్లుప్తంగా ఉన్న శ్రీకృష్ణుడి యొక్క ఆ యొక్క భాగవతంలో, శ్రీమద్ భాగవతంలో ఉండేటువంటి యొక్క 10వ స్కందంలో విశేషాలు చెప్తేనే కానీ మీ ప్రశ్నకి ఇంత ఆన్సర్ ఉన్నదని చెప్పని మనం ఇస్తున్నాను. మంచి ప్రశ్న. మీ ధర్మ సందేహాలు మాకు పోస్ట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపవచ్చు. పంపవలసిన మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ది డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమతోట, విజయవాడ 520010. మా ఈమెయిల్ ఐడి ధర్మసందేహాలు ddkvij@gmail.com. తదుపరి ప్రశ్న, ఇంట్లో బల్లి కనపడటం ఏమైనా అరిష్టమా? వివరించగలరు? బల్లి కనపడితే ఏమైనా అరిష్టమా అని చెప్పనని. బల్లి కనపడటం అరిష్టం ఎట్టా ఉన్నప్పటికీ కూడా అసలు బల్లులు అనేటువంటిది ఇంట్లో ఏదో ఒకటో అరా ఎంత పెద్ద వాటిల్లోనైనా ఇవాళ కాకపోతే రేపైనా చేరుతూ ఉంటాయి. అందువలన ఆ బల్లిని ఉండేటువంటి యొక్క ఇళ్ళ వాళ్ళందరూ కూడా జాగ్రత్త వహించడం మంచిది అని ముందర మాత్రం మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే బల్లి చాలా దాని విశేషాలన్నీ కూడా విష పదార్థమైనటువంటిది. బల్లి మనం వాడుకునేటువంటి పదార్థాల్లో ఏ పాలల్లో కానీ అన్నంలో కానీ ఇంకో దాంట్లో కానీ పడితే తెలుసుకోకుండా మూతలు పెట్టుకోకుండా మనం ఉండేటట్లయితే అది విష పదార్థం అవుతుంది. తర్వాత ఆ విష పదార్థమైనటువంటి దాన్ని మనం భోజనం చేస్తే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది, కష్ట నష్టములకి గురవుతాం మనం. కనుక ముందర బల్లి ఒకటో కనపడితే దానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా శ్రద్ధ వహించి ముందర పదార్థముల మీద మూతలు పెట్టుకోవటం నేర్చుకోండి అని చెప్పడం కాదు, కానీ అది తప్పకుండా శ్రద్ధ వహించండి అని మాత్రం మనం చేస్తూ ఉన్నాను. తర్వాత బల్లులు ఉన్నందువలన దానికి పెద్ద శాస్త్రము లేదు. బల్లి పడటం మూలంగా కొన్ని ఏదో శాస్త్రం చెప్తారు. తల మీద పడితే ఒకటి, కాలు మీద పడితే ఒకటి, ముక్కు మీద పడితే ఒకటి, ఏదో చేయండి అని చెప్తారు తప్ప బల్లి కనపడితే బల్లి కనుక ఉంటే ఏమీ దాని గురించి మనం ఏమి పెద్ద శాంతులు గీంతులు ఏం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇలా బల్లులు ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. పెద్ద పెద్ద భవనాల్లో అయినప్పటికీ కూడా ఇవాళ కాకపోయినా రేపైనా కొద్దికాలం పోయిన తర్వాతనైనా ఎక్కడి నుంచో వస్తాయి అవి బల్లులు. బల్లి గుడ్డు పెడితే అది కింద మన పాలో ఏదో కాచుకుంటూ ఉంటే దాంట్లో పడితే ఆ పాలు తాగితే మనకి విష పదార్థం అవుతుంది. అందువల్ల బల్లి పాటు మూలంగా ఏదో బల్లి శాస్త్రం ఉంటుంది, కానీ దాని గురించి మనకి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఒక్క మాట దాన్ని
మళ్ళీ ఆ దేశాలు వెళ్ళొచ్చినటువంటి తీర్థయాత్రలు వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు కంచి అది వెళ్ళినటువంటి వారిని ఒక మాట స్మరించుకోమన్నారు. కంచి ఏకాంబరేశ్వర స్వామి కామాక్షిదేవిని తలుచుకుంటే అన్ని దోషాలు పోతాయి. మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కామాక్షి వరప్రసాద అయిన ఆ తల్లిని ఆ పీఠం తరపున ఆ స్వామివారిని ఒక్క మాట మనం తలుచుకున్నా ఆ దోషాలు ఏమీ ఉండవు. అలాగే కంచి ఏకాంబరేశ్వర స్వామి పృథ్వీతత్వానికి అది సరిపోయేటువంటి యొక్క మహాలింగం. అది పృథ్వీతత్వం. అక్కడ కూర్చుని తపస్సు చేసింది ఈ యొక్క తల్లి కామాక్షిదేవి. ఆ యొక్క శివుణ్ణి గూర్చి కావలించుకుని తపస్సు చేసింది ఆవిడ. అటువంటి ఆ కంచిలో గనక ఆవిడ ఒక మంచి పుణ్యక్షేత్రాల్లో పేర్కొనదగినటువంటిది కంచి. అటువంటి కంచిని ఒక మాట స్మరించుకోండి. అటువంటి బల్లులు లేకుండా ఇళ్లలో ఎక్కువ ఉండవు. అన్ని ఇళ్లలోనూ బల్లులు ఉంటాయి. అన్నింటికీ ప్రతింటికి శాంతి చేయాలంటే ఏంది కాబట్టి అలాంటిది ఏం అక్కర్లేదు. మీరు ఒకవేళ ఆ విధంగా ఉంటే కంచి కామాక్షి ఏకాంబరేశ్వర స్వామి వారిని తలుచుకోండి, చక్కగా సరిపోతుంది. చిదంబర స్వామి వారిని తలుచుకోండి, ఆనందంగా ఉంటుంది. అంతకంటే పెద్ద శాంతులేమీ అక్కర్లేదు. దీనికంటే కూడా ముఖ్యంగా మనం ఆ గుడ్లు పడకుండాను, ఆ మూత్రం పడకుండాను, బల్లే కింద పడకుండాను చూసుకోవటం కోసం అని చెప్పినని అన్ని పదార్థాల మీద మూతలు పెట్టడం మాత్రం శ్రద్ధ వహించండి, జాగ్రత్త వహించండి అని సవినయంగా మనం చేసుకుంటూ ఉన్నాం. గురుగారు, ప్రేక్షకుల తరపున మేము అడిగిన ధర్మ సందేహాలకు చాలా చక్కటి వివరణ అందించారు. ధన్యవాదాలు. నమస్కారం. ఇవండి ఈ వారం ధర్మ సందేహాలు. వచ్చే వారం మరిన్ని ధర్మ సందేహాలు మరియు వివరణతో మీ ముందుంటాం. మీ ధర్మ సందేహాలు మాకు పోస్ట్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపవచ్చు. పంపవలసిన మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం, కేర్ ఆఫ్ ది డైరెక్టర్, దూరదర్శన్ సప్తగిరి, పున్నమతోట, విజయవాడ 520010. మా ఈమెయిల్ ఐడి dharmasandehalu@gmail.com. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వస్తి.